అక్కడికి పంపేట Excellent. And that's why today it's your day. Congratulations to all PP2 students. Congratulations to all PP2 students. So very good. You are listening my voice. Actually, the students are growing. వాళ్ళు పెరుగుతున్నారంటే మనందరం కూడా పేరెంట్స్తో పాటు మేము కూడా చాలా హ్యాపీ ఉంటాము. ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. సో వాళ్ళు పెరుగుతున్నారంటే వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయి, వాళ్ళ మాటలు మారుతాయి. సో వాళ్ళ పర్సనాలిటీ ఇవన్నీ కూడా మనము చేసి చూస్తూనే ఉంటాం. సో మనందరం కూడా ఏజ్ టు ఏజ్ పెరుగుతున్నట్టే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాము. సో మనందరము ఒక కర్తవ్యం అయితే అందరికీ టీచర్స్కి ఉంది, పేరెంట్స్కి కూడా ఉంది. సో ఈ పెరుగుతున్న విధానంలోన మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత రెస్పెక్టబుల్గా వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ని స్కూల్కి అయితేనేముంది, పేరెంట్స్తో మాట్లాడే విధానం అయితేనేముంది, టీచర్స్తో ఎలా ఉంటున్నారు, ఇదంతా మనం అబ్జర్వేషన్ చేయకపోతే
మనందరూ తెలిసిన సామెతే, మొక్క వంగనదే మానే వంగదు. సో చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం ఏది రాస్తే అది రాయబడుతుంది. సో రాసే విధానంలోన మంచిగా ఉందంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. రాసే విధానంలోన ఏమాత్రం మన నెగ్లిజెన్సీ కనిపించిన ఫ్యూచర్ అయితే ఆ యొక్క బెనిఫిట్ అయితేనేమి, ఆ లాస్ అయితేనే మనము అందరూ కూడా రిసీవ్ చేసుకుంటాము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పేరెంట్స్ అండ్ మై టీచర్స్. సో పిల్లలు వైట్ పేపర్ వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఏది రాస్తే అది రాయబడుతుంది. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా వాళ్ళ జర్నీని ఒక స్మూత్ వేలోన మనం రన్ చేయగలిగితే వాళ్ళ ఫ్యూచర్ మనం అనుకున్నంత ఏదైతే అనుకుంటామో అదే ఫ్యూచర్ కంటిన్యూ రన్ అవుతుంది. ఈ విధానంలోన టీచర్ నెగ్లెక్ట్ చేసినా, పేరెంట్ నెగ్లెక్ట్ చేసినా వాళ్ళ ఫ్యూచర్ని అయితే మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు ఎలా పెరగాలనుకుంటే అలానే పెరుగుతారు తప్ప, కానీ మనం కళ్ళు అంటున్నటువంటి కళ్ళలో మాత్రం వాళ్ళు ఉండరు. PP2 యంగ్స్టర్స్, సూపర్ స్టార్స్, గుడ్ మార్నింగ్. నాకు కూడా రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రెస్పాన్స్ ఇచ్చారు, అవి వింటున్నారు. చూసారా ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. చాలా చాలా బాగున్నారు మీరందరూ. బ్యూటిఫుల్, మీరందరూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఎస్, 2 days బ్యాక్ కర్నూలు మాధవ్ నగర్ బ్రాంచ్లో కూడా ఇలాగే కాన్వకేషన్ జరిగింది. అక్కడ కూడా మీలాగా చాలామంది పేరెంట్స్ వచ్చారు. అక్కడ కూడా అరుణా మేడం నాకు డ్రెస్ వేసేసారు. ఆ డ్రెస్లో ఒక సింగిల్ ఫోటోగ్రాఫ్ తీసుకునేసి మా అమ్మకి పంపించాను. ఏమైందిరా నీకు అనేసి అన్నాడు అనమాట. ఫస్ట్ అనేసి చూసిన తర్వాత ఏం కాలేదు లేనేసి బయట సాయంత్రం పూట ఏజ్డ్ పర్సన్స్కి ఆ పల్లెల్లో బయట అరుగు మీద కూర్చునేసి వచ్చిపోయే వాళ్ళందరికీ చూపిస్తూ ఉంది, మా అబ్బాయి చూడండి ఇలాగున్నాడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు అనేసి చెప్పేసి. సో అలాంటి మురిసిపోతున్నటువంటి తల్లులందరికీ కూడా మరొక్కసారి వందనం. హ్యాపీగా మీరు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఈరోజు వర్కింగ్ డే కాబట్టి వాళ్ళ ఫాదర్స్ చాలామంది, వాళ్ళ ఫాదర్స్ కూడా ఎలాంటి వాళ్ళు అంటే సింహాలు లాంటి వాళ్ళు అనమాట. అంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నాహి సుప్తస సింహస్య ప్రవేశంతి ముఖే మృగా. అంటే వాళ్ళకు కూడా రావాలనేసి ఉంటుంది. ఇంత అందంగా ముస్తాబైనటువంటి పిల్లలను తండ్రులు కూడా చూడాలనేసి అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఆడపిల్లలు అంటే తండ్రులకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఇంటికి రాజు ఎవరు అంటే సింహం లాంటి తండ్రి అనమాట. ఆ తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే వీళ్ళ ప్రవర్తన బాగుండడం కోసం వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎండకు వానకు చలికి తడుస్తూ నానుతూ మండిపోతూ కష్టపడుతూ ఉంటారు. ఒక సింహం లాగా. సింహం అడవికి రాజు, ఇంటికి రాజు తండ్రి. అడవికి రాజు కదా అనేసి చెప్పి సింహం ఒక దగ్గర కూర్చునేసి నోరు అలాగే గట్టిగా ఓపెన్ చేసి అలాగే పెట్టుకోదనమాట. జంతువులు మీరే వచ్చి పడాలి నా నోట్లోకి అనేసి. ఇంక రానటువంటి సింహాలందరికీ ఆఫ్కోర్స్ అంటే వాళ్ళ తండ్రులకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకని పెట్టుకున్నారు ఇక్కడ పర్టికులర్గా. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే, ఇంకా సుమిత్ర మేడంతో పాటుగా మీ పిల్లలందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి టీచర్స్ అందరినీ కూడా నేను హార్ట్ఫుల్గా ఒక్కసారి మీరు డయాస్ మీదకి వచ్చి వెళ్ళండి. నర్సరీ టీచర్స్ ఇద్దరూ రండి, అలాగే PP1 టీచర్స్, PP2 టీచర్స్. వీళ్ళకున్నంత ఓపిక, వీళ్ళకున్నంత సహనం, వీళ్ళకున్నంత శక్తి భూప్రపంచంలో ఏ జీవికి ఉండదు. ఎందుకంటే ఒక తల్లిగా మీరు ఒక పిల్లాడిని, ఇద్దరు పిల్లలు మాత్రమే ఇంటి దగ్గర మీరు భరిస్తూ ఉంటారు. భరిస్తా అంటే వేరే వాళ్ళ అల్లరి తట్టుకోలేరనమాట. అలాగా ఒక 25-30 మంది పిల్లలను ఉదయం 8:30 నుండి 5 గంటల వరకు వాళ్ళు ఓపికగా వాళ్ళకి ప్రతిదీ కూడా చక్కగా అలంకరించి వాళ్ళందరికీ కావాల్సినటువంటి అన్నీ కూడా పలికిస్తూ, ఇందాక నాగరాజు గారు ఒక పద్యం చేయించారు, ఒక పోయం చేయించారు. దాని వెనకలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ PP2 టీచర్స్, సురేఖను మన షకిలా మేడం.
షాహినా మేడం, వీళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్, వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. నిజంగా ఈ ఫంక్షన్ అంటూ జరుగుతూ ఉంది, పీపీ2 వాళ్ళు ఇంత ప్రౌడ్గా ఫస్ట్ క్లాస్కి వెళ్తూ ఉన్నారంటే మీకు ఇచ్చినటువంటి మైక్రో షెడ్యూల్ అంటే జూన్ 19వ తేదీన ఒక నర్సరీ టీచర్ ఏం చెప్తా ఉన్నారు, ఒక పీపీ1 టీచర్ ఈరోజు సర్కిల్ టైంలో ఏం నేర్పిస్తారు, ఒక పైన్ మోటార్ స్కిల్స్ ఏం నేర్పిస్తారు, గ్రాస్ మోటార్ స్కిల్స్లో ఏం నేర్పిస్తారు అనేది చక్కగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూలుకు వెళ్ళినా కూడా అక్కడ ఆ రోజున పేజీ జరుగుతూ ఉంటుంది. మీరు చేయాల్సిందంతా ఏంటి అంటే నాగరాజ్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు ఫాలో అప్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకునేసి మీ పిల్లలు తరువుగా ఉన్నారా లేదా, దీన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకునేసి ఏదన్నా డిస్ప్యూట్స్ కానివ్వండి, డీవియేషన్స్ కానీ ఉన్నాయంటే మనసులో పెట్టుకునేసి 200 రోజుల తర్వాత చెప్పకూడదు, వెంటనే ప్రిన్సిపల్ గారికి లేదంటే మన ఇన్ఛార్జ్ సుమిత్ర గారికి వాళ్ళందరికీ మీరు డైరెక్ట్గా వచ్చి ఎవ్రీడే మీరు మీ పిల్లలు మొదలు పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తే ఒక టీచర్, ఒక స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది టీచర్ మీద, తల్లిదండ్రుల మీద, అలాగే ప్రిన్సిపల్ ఈ ముగ్గురి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుండైనా మీ తల్లిదండ్రులు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు, నేను అనేది ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లలంతా మనం సంపాదించేది మన పిల్లల చదువు కోసమే, వాళ్ళ ఉన్నతి కోసమే. కాబట్టి మీరందరూ మంచి అవగాహన ఉంది మీ అందరికీ. సో కాబట్టి మీ పిల్లలు ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు, బై హార్ట్ చేస్తున్నారా, అర్థం చేసుకుంటున్నారా అనేటటువంటిది చెక్ చేసుకోండి. దాని గురించి మేనేజ్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మనకు ఒక ఎస్ఎల్సి అనే ఒక చక్కటి ప్రోగ్రామ్ను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ అకాడమిక్ ఇయర్ దాన్ని 2 టర్మ్స్లో కూడా మనం చేశాము. మీ పేరెంట్స్ చాలామంది మీరందరూ వచ్చారు, మీ అబ్బాయిని మిమ్మల్ని ఒక రూమ్లో వదిలేసేసి ఆ రూమ్లో మీ పిల్లలే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మీరే ఒక టీచర్ లాగా, మీ స్టూడెంట్, మీ అబ్బాయి ఒక టీచర్ లాగా, మీరు ఒక స్టూడెంట్ లాగా అందులో పంపించేసేసాం. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే గొప్ప ప్రోగ్రామ్ను కూడా మనం కండక్ట్ చేశాము. సో దానికి కూడా మంచి 100% డోన్ క్యాంపస్లో పేరెంట్స్ అటెండ్ అయ్యారంటే హార్ట్ఫుల్గా మీ అందరి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, నేను వచ్చి ఇక్కడికి 5 ఏళ్ళు అయిందండి, 5 years. కర్నూలు, నంద్యాల్ ఎంటైర్ జోన్ మొత్తం నేను చూసుకుంటున్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి నా మీద ఒక స్టాంప్ అయితే వేశారండి. వాట్ ఈస్ దట్ ఇస్, డోన్ అంటే మీకు గొప్ప అభిమానం అండి అంటారు. అదేమీ లేదు, అన్ని బ్రాంచెస్కి సేమ్ ప్రోగ్రామ్ చెప్తున్నాను, అందరికీ సేమ్ గైడెన్స్ ఇస్తున్నాను, సేమ్ ఇంటరాక్ట్ అవుతాను పేరెంట్స్ తోటి, పిల్లలతోటి అంటే దే ప్రూవ్డ్ ఇట్. మా బ్రాంచ్కి మీరు 8-10కి వస్తారు మేడం, డోన్కి అయితే 6:30 కల్లా వెళ్ళి కూర్చుంటారు మేడం అంటారు. బట్ దట్ ఈస్ ట్రూ అండి. మీరు నమ్మరు, కర్నూలు నుంచి డోన్కి రిజర్వేషన్ చేసుకొని వచ్చే వ్యక్తిని నేను ఒక్కదానేనండి, ఏకైక వ్యక్తిని. ఎవరు కర్నూలు నుంచి డోన్కి బస్కి ఇది ఎక్కడి దాకా పాకిందంటే ఈవెన్ ఇంట్లో కూడా స్కెడ్యూల్ ముందే పెట్టేస్తా వాళ్ళకి. మమ్మీ రేపు డోన్ ఉంది, టికెట్ రిజర్వేషన్ చేసుకున్నావా అని మా పిల్లలు కాల్ చేస్తారు నాకు. సో డోన్ అంటే అంత అభిమానం మీతో పెంచుకున్నాను మేము. రియల్లీ ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్. ఇందాక అన్వర్ సార్, మా ఏజిఎం సార్ చెప్పినట్టు కారణమే ఎవరైనా కావచ్చండి, లైక్ బోత్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. టీచర్స్ స్కూల్లో నేర్పించాల్సింది నేర్పిస్తే పేరెంట్స్ ఇంట్లో నేర్పించాల్సింది నేర్పిస్తున్నారు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ నర్సరీ నుంచి PP1కి వచ్చి, PP1 నుంచి PP2కి వచ్చి వీళ్ళంతా రేపు ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి వెళ్తున్నారంటే ఇట్స్ ఆల్ గ్రేట్ ఆఫ్ పేరెంట్స్ ఫస్ట్. మీ సపోర్ట్తో ఇంత దూరం వచ్చారు. సో చిల్డ్రన్, కమ్ ఆన్, గ్రేట్ అప్లాస్ టు ఆల్ యువర్ పేరెంట్స్. గట్టిగా వినిపించట్లేదు పేరెంట్స్కి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ ఈవెన్ ప్రైమరీలో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నానండి. బట్ వన్ సైడ్ ఐ విల్ బి మిస్సింగ్ ఆల్ మై స్టూడెంట్స్ ఆఫ్ PP2 అండ్ యూ ఆల్ ఆల్సో, బట్ ఐ విల్ బి సీయింగ్ యూ ఇన్ ద బ్రాంచ్ ఇన్ ప్రైమరీ. మీరు తప్పకుండా వచ్చినప్పుడల్లా కూడా నేను మీతో మాట్లాడతాను.
right? And thank you for all your support. Thank you. What is e-kids in Narayana? What is e-kids in outside school? Usually we all have LKG, UKG, nursery, right? Am I correct? What is the differentiation in Narayana and what is the differentiation in outside school? Can anyone please? Can anyone? As we all know, as our AGM Anwar sir and our coordinator Arna ma'am and our principal Nara sir, they have mentioned rightly. In our e-kids, we have slice so much activities, fine motor skills, gross motor skills, and have you seen that e-kids student will be using slate and pencil? Have you seen it? We in Narayana, we never do same as like other schools do. We will be doing differently, but we will be doing very genuinely. In Narayana, especially in e-kids, we don't use slate and pencil. We don't use by-hearting procedure. We don't use student to buckets. What we will be doing is, we will be coming up with a practical learning. We will be coming up with many activities. Fancy dress competition, graduation days, parent-teacher meetings, grandfather celebration, grandmother celebration, parent celebration, such kind of all programs that we will be doing in Narayana. And once again, you all are, especially parents and specifically students, you all are much blessed because you have a wonderful vice principal. Above that, you have the most experienced, the most talented, the most helping person, as just now Aruna ma'am. We have a very good experienced hand in Kurnool, as ma'am is very good in experience of handling the students and all. And whenever we visit the branches, we will be observing how lovely interaction Aruna ma'am will be having with the students and all. Also, our principals are told whenever we need a stress management, sir will be going and talking to the nursery students. One point I would like to tell to all parents. Nowadays, the generation is Gen Z generation. I humble request to everyone, after your student visit to your home, comes to your home, give at least a 5 to 10 minutes time to your children. What happened today? What have you learned today? Just have a discussion, right? So wishing all the very best for the students. This is not ending, this is beginning for their future. Once again, We have special assemblies such as National Doctors Day, Nutrition Week, World Radio Day, etc. to bring awareness among the students. And we celebrate festivals of Ganesh Chaturthi, Krishnashtami, Dashera, Diwali, Christmas, Holi, Independence Day, etc. to develop the cultural awareness and social skills and emotional skills among the students. Coming to co-curriculum activities, this is to develop the creativity and confidence and teamwork and overall personality among the students. They are none other than spell bee competitions, rhymes competitions, recitation, Kahaniyon Ka Caravan, fancy dress competition, and goes on. And coming to the parent engagement, we have conducted number of activities such as Diya competition, fancy dress competition, grandparents day celebration, such as to build up the collaboration of the parent as well as the student. Here, followed by all the monthly skill build activities like fine motor skills. I hope all of you know, every month we are going with the fine motors, gross motors, social emotional learning and sensorial activities. And at the same time, we are also running with wellness activities like a Nutri-Deal, Slice-O-Munch, yoga, etc. Hope all of the parents are having all this awareness throughout the year. Thank you for giving this opportunity. It is being opened by our AGM Anwar sir. So can we give a big round of applause? Let's give a big round of applause. Gettiga chappadu kottali. Very good.
రెడీయా? ఆకలిస్తుందా? వెళ్ళిపోదామా? డ్యాన్స్ చేద్దామా? Something to tell about Jaswita? Always smiling. You tell something? But I request Arvind. Bug. Vinay. Vinay from BP2. Vinay. Vinay, ఎక్కడ ఉన్నారా? Vinay. Tarish, congratulations. Bhavya. Naga Gagan, followed by Mahin. Followed by Mahin. Geetika. I request the parent of Geetika. Next, Kushal. Kushal. Amar ఉన్నాడా? All of you look this way. అందరూ ఇటు చూడు. All the people, students, to do my best in work and play. I promise to obey the rules of class. I will respect and care and the parents and others who helped me to get this far. Thank you.
successfully PP2 is done. Now next first class, okay? No more PP2. Can we have all the nursery students, sir? Wait.